ప్రజాకికుడు లక్ష్మితో ఈ పరిచయం ఏ ప్రమాదానికి దారి తీయదు కదా. అసలు లక్ష్మి ఎంత బాగుందో. ఇంతమంది తాళగుతో ఎంత సొమ్ము దాచిపెట్టో జమీందారు ఎంత సొమ్ము దాచిపెట్టినా దీంతో సహా అంతా మా చిట్టి మరదల పెళ్లి ప్రజెంట్. లక్ష్మి ఇంకా నిద్రపోలేదా? లేదు, నిద్ర పట్ల. రాజా, ఈ తాళాలు గుర్తు ఎవరిది? తాళాలు గుర్తా? అబ్బాయి ఉంటుంది. అసలు ఎక్కడ దొరికింది? ఆ సోఫా కింద దొరికింది. సోఫా కింద? ఆశ్చర్యంగా ఉంది. ఏది లైవ్? నిన్నటి నుంచి లక్ష్మి దగ్గర నుంచి మనకి ఎలాంటి సమాచారం అందలేదు. ఆమె అనుకున్న ప్రకారం అలా జరిగితే అతనితో ఆమె ఎక్కడుంది, ఎలా ఉంది? మనం అనుమానించిన ప్రకారం వాళ్ళు కనిపించకపోవడానికి కారణం ఆ రాజా అయితే మాత్రం అతను చాలా డేంజరస్ సార్. లక్ష్మి చాలా ధైర్యవంతురాలు, సమర్థవంతంగానే ప్రవర్తిస్తుంది. ఆమె నుంచి మనకి ఏ క్షణంలోనైనా ఫోన్ రావచ్చు. ఎస్, ఇన్స్పెక్టర్ గోపాలరావు స్పీకింగ్. నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. ఓ, అతను మా ఎస్టేట్ సమీపంలో ఉన్న బంగ్లాకు తీసుకొచ్చాడు. గుడ్. ఇక్కడ మా వదినకు సంబంధించిన ఒక ముఖ్యమైన గుర్తు దొరికింది. అది ఆమె తాళి చెవుల గుర్తు. అది చూసిన ప్రతి ముఖం ఆందోళన స్పష్టంగా నాకు అర్థమైంది. నీకేం ప్రమాదం లేదు కదా? లేదండి, అతనికి నా మీద అనుమానం కలగకుండా జాగ్రత్తగానే ప్రవర్తిస్తాను. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. కొన్నిటిసా ఎదురు
ఉన్నావని, నీ చేతుల్లోనే ఈమె ఉందని పోలీసులకి తెలుసు. ఈమెకేం జరిగినా నువ్వే నేరస్తుడు అవుతావు. బేడీలు వేస్తా. ప్రపంచానికి తెలియకుండా ప్రాణాలు తీయాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. చాలా ఆమె తెలుసుకునే ప్రయత్నంలో అతను కూడా ఆమె గురించి తెలుసుకోవచ్చు. అవును సార్. కనుక ఆమె చెప్పిన భవనం చుట్టూ మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉంచాలి. ప్రసాద్, దుర్మార్గుడా, నువ్వు చేసిన నేరాలు ఘోరాలు అన్ని నాకు అర్థమయ్యాయి. మా అన్న వదిళ్ళు మాయమయ్యారని తెలిసాక ఆచూకీ తీశాను. వీరన్న నీ గురించి ఆనవాళ్ళతో సైతం చెప్పాడు. వాడు నాగుబామని నేను ఊహించలేకపోయాను. చీకట్లో పార్వతమ్మ గారు బయలుదేరారు, వెనక అయ్యగారు వెళ్లారు. ఏదో అఘాయిత్యం జరగబోతుందని నేను గుండెల చేత్తో పట్టుకుని ఉండిపోయాను. అయితే బంగ్లాకి వెళ్లిన అమ్మగారు గాని అయ్యగారు గాని వెనక్కి తిరిగి రాలేదు. ఏమయ్యారోనని ఉదయ బంగ్లాకి పరిగెత్తుకెళ్లాను. అక్కడ ఎవరి జాడా కనిపించలేదు. అమ్మగారు, ఆ నాగుపాంగడు ఆనవాళ్ళేంటి? వాడి ముంజేతికి ఒక గొలుసు ఉంటుంది, దానికి ఒక బెళ్ళ ఉంటుంది. వాడెప్పుడు ఇలా ఇలా అనుకునేవాడు. అమ్మగారు, నిన్ను నాడు బస్ స్టాండ్ లో చూశాను. వెంటనే పోలీస్ ఆఫీసర్ గోపాలరావు గారిని కలిశాను. నిజం సార్, వేరని చెప్పిన గుర్తున్న వాడిని నేను చూశాను.
మా అన్న వదిలి కనపడకుండా చేసిన వాడు వాడే. కావచ్చమ్మా.